హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సత్యం అయితే ఇలా అంటూ ఉంటాడు. మీనా చేత్తో కళ్యాణమాలలు వేస్తే ఆ జంట చక్కగా కాపురం చేస్తారని గుడిలో పూజారి గారు చెప్పారు. అమ్మవారికి కూడా మీనా ఇచ్చిన పూలదండే ముందుగా వేస్తారు. కాబట్టి మీనా చేత్తో రిబ్బన్ కటింగ్ చేయిద్దాం అంటూ ఉంటే ప్రభావతి నేను ఒప్పుకోను అని అనగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా ప్రభావతిని చూస్తూ ఉంటారు. నాకు నచ్చని దాంతో నేను ఓపెన్ చేయించనని ప్రభావతి అంటూ ఉంటే ఒక్కసారిగా బాలు చూసావా నాన్న, నచ్చని దాంతో ఓపెన్ చేయించదంట. ఈ రిబ్బన్ పీకి నీ అవతల పారేస్తాను అంటుంటాడు బాలు. ఏ రౌడీలా మాట్లాడకు అంటుండే బాలు తన అత్తలా మాట్లాడమని చెప్పు, పోట్ల గిత్తలా మాట్లాడొద్దని చెప్పు. అప్పుడే రోహిణి అయితే వాళ్ళ స్కూలు వాళ్ళ ఇష్టమైన వాళ్ళతో ఓపెన్ చేయిస్తారు. నీ డిమాండ్ ఏంటి మధ్యలో అంటుంటే బాలు నువ్వు బాగానే మాట్లాడుతావు, మీ ఇద్దరితో దీపం వెలిగించిందనా. అప్పుడే పక్కనే ఉన్న రవి కూడా అన్నయ్య ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది, ఎవరితో చేయిస్తే మనకెందుకో, అరే నైటీలు వేసుకునేవాడా నువ్వు ఆపు. అప్పుడు కామాక్షి అయ్యా ఏంటి వీడికి నైటీలు వేసుకునే అయ్యా ఏంటి వీడికి నైటీలు వేసుకునే అలవాటు కూడా ఉందా అని అంటూ ఉంటుంది. అప్పుడు బాలు అవునత్త కావాలంటే అంటుంటే రవి అన్నయ్య నీకు దండం పెడతా. అప్పుడు బాలు నువ్వు మధ్యలో మాట్లాడకు, కావాలంటే మంచి చెయ్యి, ఏమైనా మొదలు పెట్టాలంటే మంచి చెయ్యి కావాలి అంటారు. మనోజ్ గారి ఫర్నిచర్ షాపు మీ అత్తతో బోని చేయించారు. ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ బోని చేసిన సోఫానే వెనక్కి వచ్చింది. ఆ డబ్బులు కట్టడానికి పార్లర్ అమ్మ పుస్తకాలు తాగే తాకడ పెట్టింది. అప్పుడు శృతి బాలు ఇప్పుడు నేను దీంట్లో తప్పుగా మాట్లాడింది ఏమైనా ఉందా డబ్బుడమ్మ. సత్యం వచ్చేసి రే బాలు నువ్వు ఆగు, బాలు అన్నది కాదు నువ్వన్నది కాదు, మనకు లక్ష్మి పార్వతి సరస్వతుల్లా ముగ్గురు కోడలు ఉన్నారు, ముగ్గురు కలిసి రిబ్బన్ కట్ చేస్తారు. అప్పుడు కామాక్షి ఈ ఐడియా బాగుంది ఒప్పుకో వదినా. ఇప్పుడే పక్కన ప్రభావతి అమ్మ ఇప్పుడు ఇది కుదరదంటే ఈ యముడు ఊరుకోడు కదా, సరే ముగ్గురు రండి అంటుంటే ముందుకి రోహిణి శృతి మీనా వాళ్ళైతే వెళ్తూ ఉంటారు. ఇంకా ముగ్గురు కలిసి రిబ్బన్ కట్ అయితే చేస్తూ ఉంటారు. స్టూడెంట్స్ ఒక్కడు కూడా లేరే అని బాలు అంటుంటే రోహిణి వచ్చేసి నేను సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేశాను, మెల్లగా చేరుతారు, వీధుల్లో రోడ్ల మీద ఫ్లెక్సీలు కూడా కట్టాం, చూసిన వాళ్ళు వస్తారులే అని రవి అంటూ ఉంటాడు. సత్యం అవును నేను నాట్యం అసలు నేను చూడలేను, అంతా గుర్తుందా, నా నాట్య ప్రతిభను తక్కువ అంచనా వేయకండి. మనోజ్ అయితే అమ్మా నేను నాట్యం చూడాలని నాకు ఉందమ్మా, ఒకసారి చేయి చూపించచ్చు కదా. ఇంకా అప్పుడే ప్రభావతి అయితే గజ్జలు తీసుకుని దేవునికి మొక్కి కాలు కట్టుకుంటూ ఉంటుంది. ప్రభావతి డ్యాన్స్ చూసి అందరూ ఇంట్లో మురిసిపోతూ ఉంటారు. అప్పుడే సత్యం అందరు కలిసి ఇంటికి వస్తూ ఉంటారు. అప్పుడు మీనా మామయ్య నన్ను కాఫీ తీసుకురమ్మంటారా. ఇంకా పక్కనే రోహిణి శృతి వాళ్ళు కూడా నాకు కూడా మీనా అంటూ ఉంటే అప్పుడే పక్కన ఉన్న మనోజ్ కూడా నాకు బ్లాక్ కాఫీ కావాలి అంటే బాలు అరే ఇన్ని స్పెషల్స్ కుదరదు, మీనా మనిషి అనుకుంటున్నారా మెషిన్ అనుకుంటున్నారా, నోరు మూసుకొని అందరూ తాగేదాగు మీనా, ఈ స్పెషల్ గెస్ట్లకు ముందిచ్చి లాస్ట్ ఏమైనా మిగిలితే నాకు నాన్నోకి ఇవ్వు. అప్పుడే మీనా రవి నీకేం కావాలి అంటే నా డైలాగే అన్న డైలాగే నాది కూడా అంటే మీనా అక్కడి నుంచి సరే అని వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే బాలు నాట్యవటి డ్యాన్స్ స్కూల్ పెట్టి పెద్ద సాహసం చేసిందే, డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలకి డ్యాన్స్ మాత్రం నేర్పిస్తే చాలు. అప్పుడు రోహిణి ఇంకేం నేర్పిస్తారు మరి, ఆస్తి మీద ఆశ, డబ్బు మీద వ్యామోహం, మనసులంతే వ్యసనం లాంటి ప్రత్యేకతలు అమ్మ సొంతం కదా, అవి నేర్పిస్తుందేమో నా భయం అంటుంటే అప్పుడు శృతి దిస్ ఇస్ టూ మచ్ బాలు, కన్న తల్లిని క్రిటిసైజ్ చేస్తున్నావు, ఉన్నమాటే అన్నాను దాంట్లో తప్పేంటి. అప్పుడు మనోజ్ నాకెందుకు ఈ బిజినెస్లో అమ్మ నాలానే సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది. అప్పుడే సత్యం అది బిజినెస్ కాదురా, నాట్యం అనేది ఒక కళని ఒక బిజినెస్లా చూడకూడదు. అప్పుడు బాలు అది ఈ డబ్బు బుర్రలకి ఏమర్థమవుతుందన్నా, ఇది ప్రతిదీ బిజినెస్, వీళ్ళకి కళాకారులు అందరు కళని నమ్ముకునే డబ్బులు సంపాదిస్తారు. మనోజ్ చెప్పిన మాట తప్పే ఉండొచ్చు కానీ తన ఉద్దేశం ఆంటీ డ్యాన్స్కు సక్సెస్ అవ్వాలనే కొడుకులా కోరుకుంటున్నాడు. అప్పుడు మనోజ్ కరెక్ట్, నేను చెప్పాలనుకుంటుంది కూడా కరెక్టే, రోహిణి చెప్పింది కరెక్టే. శృతి ఆయన ఆంటీ డ్యాన్స్ స్కూల్ పెట్టడం మాకేం తప్పుగా అనిపించడం లేదే, టాలెంట్ ఉంది కాబట్టి తను స్టార్ట్ చేశారు. క్లాసికల్ డ్యాన్స్ అంత ఈజీగా ఎవరు నేర్చుకోలేరు కానీ షీ డిజర్వ్స్ ఇట్ అని శృతి అంటుంటే అప్పుడు రవి మమ్మీ చేసింది కరెక్టే అని నాకు అనిపిస్తుంది. అప్పుడు సత్యం తప్పు ఒప్పు కాదురా, తన వయసులో చేయాల్సిన సాహసం కాదు అంటున్నాను, వయసు మర్చిపోయి చిన్న పిల్లల డ్యాన్స్ చేస్తే ఆరోగ్యం ఏమవుతుందని నేను ఆలోచిస్తున్నాను. అప్పుడే మీనా అయితే కాఫీ తీసుకొచ్చి అందరికి ఇస్తూ ఉంటుంది. అప్పుడు మీనా ఇలా అంటూ ఉంటుంది ఇంట్లో అందరం ఏదో ఒక పని చేస్తున్నాం, అందరం ఎంతో కొద్ది సంపాదిస్తున్నాం, అత్తయ్య కూడా అలానే ఏదో కొద్దిగా చేసి ప్రయోజనం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, చేయనివ్వండి. ఇప్పుడు బాలు అమ్మ ఆరోగ్యం పాడైనా పర్లేదు కానీ పేరు సంపాదించుకోవడం ముఖ్యమంటావు అని బాలు అంటుంటే నిజంగా అలాంటిది మేము జరిగితే చూసుకోవడానికి మనం అంతా ఉన్నాం కానీ మీనా అంటుంటే ఏం జరగకుండా ఏదో జరుగుతుందని ఆలోచిస్తే ఎలా, నువ్వు ఆలోచించినట్టు నాటవటి కూడా నీ గురించి ఆలోచించుంటే ఎంతో బాగుండు అని బాలు అంటుంటే నేను ఎప్పుడు అలా అనుకోలేదండి, నేను ఎప్పుడు ఆలోచించలేదండి, అత్తయ్య బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ డ్యాన్స్ స్కూల్ కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం కోరుకుంటే సరిపోతుందా మీనా, ప్రభావతి ఏది మొదలుపెట్టినా సగంలో ఆగిపోతుంది అని సత్యం అంటుంటే ఇంకెంతవరకు వెళ్తుందో చూద్దాం, అమ్మకి నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని మనోజ్ అంటుంటే బాలు
రే పార్లర్ అమ్మ సపోర్ట్ లేకపోతే రోడ్ కూడా దారలేవు, నువ్వు అమ్ముడు సపోర్టా, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట అని బాలు వెక్కిరిస్తూ ఉంటాడు మనోజ్ని. రే నువ్వు బిజినెస్ మ్యాన్తో మాట్లాడుతున్నావు, ఆ విషయం మర్చిపోకు అంటుంటే బాలు, రే ఎవరు ఇక్కడ బిజినెస్ మ్యాన్, ఎవరు ఇక్కడ బిజినెస్ మ్యాన్ అనుకుంటూ ఉంటే, రే 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 మళ్ళీ ముదరికి వచ్చారా, ఇంకా ఆపండి, వెళ్ళి పని చూసుకోండి అని సత్యం అయితే అంటూ ఉంటాడు. ఇంకా అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ప్రభావతి అయితే డ్యాన్స్ క్లాస్లో కూర్చొని నిద్రపోతూ ఉంటుంది. ఆ ప్రభావతిని లేపి అయ్యో వదిన అని ప్రభావతిని లేపుతూ ఉంటుంది. అప్పుడు ప్రభావతి లేచి అటు ఇటు చూస్తూ ఎవ్వరూ రాలేదు, కనీసం 10 మందైనా వస్తారనుకున్నాను అంటుంటే, వస్తారులే ఓపిక పట్టు అని కాఫీ ఇస్తూ ఉంటుంది కామాక్షి. ప్రభావతి కాఫీ తాగుతున్నప్పుడు వచ్చినట్టున్నారు, నేను వెళ్ళి చూసేస్తాను అంటూ ఉంటే వెళ్ళి కామాక్షి డోర్ తీస్తుంటే మినరల్ వాటర్ వాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు. ఇంకా ఇది చూసిన ప్రభావతి అయితే అయ్యో రామ వీడా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే కామాక్షి దగ్గరికి లీలవాడు వచ్చి అమ్మ పాత బాకీ ఉంది అంటూ ఉంటే అప్పుడే కామాక్షి ఇస్తానులే నేను ఎక్కడికి వెళ్తాను, కానీ ఈ రోజు నుంచి డైలీ 4-5 క్యాన్లు కావాలి. అన్ని క్యాన్లు ఎందుకమ్మా, నీకే అర్థమవుతుందిలే, సరే అమ్మా అని వెళ్ళిపోతుంటాడు. అప్పుడు కామాక్షి డోర్ వేసేసి ప్రభావతి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది, నా కోసం కంగారు పడకూడదునా, నీకోసం ఎవరో ఒకరు వస్తారులే, నువ్వు ముందు కాస్త కాఫీ తాగు. మెల్లగా అప్పుడే ప్రభావతి అయితే మెల్లమెల్ల డ్యాన్స్ మూవ్ స్టార్ట్ చేస్తూ డ్యాన్స్ స్టెప్ ఎలా వేయాలో నేర్చుకుంటూ ఉంటుంది. అదే టైంలో కామాక్షి అయితే వామ్మో పిల్లలు వచ్చేవరకు ఆగేలా లేదు అనుకుంటే ఒక్కసారిగా బెల్ రింగ్ అవుతుంది. ఒక్కసారిగా వీళ్ళిద్దరు ఇదేంటి బెల్ రింగ్ అవుతుంది, ఎవరు వచ్చినట్టు ఉన్నారు, చూడు 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 వెళ్ళు వెళ్ళు కామాక్షి అని ప్రభావతి కామాక్షి పంపిస్తుంటుంది. ఇంకా అదే టైంలో కామాక్షి వెళ్ళి డోర్ తీస్తుంటే కిరాణా సామాన్ మేడం అని వస్తుంటారు. చెప్పి 2 రోజులు అయింది, ఇప్పుడు తెస్తున్నావా, సరే సరే లోపల పెట్టు వెళ్ళు అని చెప్తోంది కామాక్షి. అయ్యో అని ప్రభావతి తలపట్టుకుంటుంటుంది. ఇంకా ప్రభావతి మీన దగ్గరకు వచ్చి ఏంటి కామాక్షి ఇది, కిరాణా వాడు మంచినీళ్ళు వాడు వాళ్ళందరూ వస్తున్నారు కానీ డ్యాన్స్ నేర్చుకోనికి ఎవ్వరు రావడం లేదు, అసలు వస్తారంటావా, వస్తారు లేకపోతే నన్ను పద టైంలో ఇంకోసారి బిల్డింగ్ అవుతుంటే ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది, ఈసారి ఏమైనా కూరగాయల వాడా, నేను ఎవరికి కూరగాయలు తెమ్మని చెప్పలేదు వదిన, ఈసారి ఖచ్చితంగా డ్యాన్స్ క్లాస్కి చేరడానికి వచ్చి ఉంటారు, నువ్వు ఇక్కడ నుండి నువ్వు వెళ్ళి చూసి వస్తానని ఇక్కడ నుంచి కామాక్షి అయితే వెళ్ళిపోతుంటుంది. అప్పుడు డోర్ తీయగానే ఒక మనిషి వచ్చి అమ్మ పాత సామాన్లు ఏమైనా ఉంటాయా కొంటామంటుంటే ఇప్పుడు ప్రభావతి వెనక నుంచి వచ్చి మేమిద్దరమే ఉన్నాం మమ్మల్ని ఎత్తుకెళ్ళు, వదిన నువ్వు ఆవేశపడకు, నా తర్వాత రావే అని వెళ్ళు అని విడగొడుతుంది కామాక్షి. అబ్బా ఎవరెవరో వస్తున్నారు, డ్యాన్స్ నేర్చుకోవడానికి మాత్రం ఎవరు రావడం లేదు, వస్తారా రారా నాకు భయంగా ఉంది కామాక్షి, వస్తారులే వదిన నువ్వు పద. ఇంకోసారి బెల్ రింగ్ అవుతూ ఉంటే ఈసారి పేపర్లు వాడో అంతా ఈరోజే రావాలా, బాధపడకు వదిన వస్తారులే అని అనుకుంటూ కామాక్షి వెళ్ళి డోర్ తీస్తుంటే ఈ బోర్డు పెట్టింది మీరేనా, ఇక్కడ భరతనాట్యం క్లాస్ చెప్తారా అని ఒక వర్సన్ వచ్చి అడుగుతుంటే అప్పుడే కామాక్షి వదిన అని పిలువగా ప్రభావతి వస్తుంటుంది. అవునవును లోపలికి రండి అని లోపలికి పిలిచి ఈ ఇల్లు నాదే అని కామాక్షి అంటుంటే తిను నా ఫ్రెండ్ భరతనాట్యం టీచర్, నమస్కారం అండి. అప్పుడు వచ్చిన పర్సన్ మీ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు, ఇప్పుడే మొదలుపెట్టాం కదా, ఎంత కాదనుకున్నా ఈ నెలలో 40 మంది, వచ్చే నెలలో 40 మంది, మొత్తం కలిపి 80 మంది ఉంటారు. ఓ అంతమంది ఉంటారా, మరి ఫీజు ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఒక్కొక్క విద్యార్థికి నెలకి 2000, సంవత్సరం తిరిగే లోపు అరంగేటం కూడా చేపిస్తాను, క్లాసులు తీసుకుంటున్నారు, ఉదయం 2 క్లాసులు సాయంత్రం 2 క్లాసులు, ఇన్స్టిట్యూట్లో ఏసీ కూడా ఉన్నట్టుంది, నా దగ్గరకు వచ్చే విద్యార్థులు ఇబ్బంది పడకూడదు కదా, మీరు లోపలికి వచ్చి చూడండి అని వచ్చిన పర్సన్ అయితే కామాక్షి ప్రభావతి అయితే లోపలికి తీసుకెళ్తూ ఉంటారు. అయితే లైట్లు ఫ్యాన్లు ఎప్పుడు రన్నింగ్లో ఉంటాయనుకుంటా, మీ పాప ఏ క్లాస్ చదువుతుందండి, నా కూతురు లేదు కొడుకే, ఏం పర్లేదు నాట్యం ఎవరైనా నేర్చుకోవచ్చు, మీ అబ్బాయిని ఎప్పుడు తీసుకొస్తున్నారు, నేను ఎందుకు తీసుకొస్తాను అని అంటుంటే ఇవన్నీ మీరు ఎందుకు అడిగారు, నేను కరెక్ట్ ఆఫీస్లో పనిచేస్తాను లైన్ మ్యాన్ని, మీరు బిజినెస్ చేస్తున్నారు కదా, మీ మీటర్ కమర్షియల్ మీటర్ మార్చేద్దామని వచ్చాను అంటుంటే కామాక్షి ఇంకా ప్రభావతి వెళ్తే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. వచ్చిన పర్సన్ బ్యాగ్లో నుంచి ఒక పేపర్ తీసి ఇప్పుడు నుంచి ఇంటికి 3 రెట్లు ఎక్కువ కరెంటు బిల్ వస్తుందని ఒక పేపర్ ఇస్తాడు. అయ్యయ్యో సారు మేము భరతనాట్యం నేర్పిస్తున్నాం అంతే అని కామాక్షి అంటుంటే ఫీజు అయితే వసూలు చేస్తున్నారు కదా, అప్పుడే కమర్షియల్ అవుతుంది, ఈ ఫామ్స్ ఫిల్ చేసి ఆఫీస్లో ఇవ్వండి అని కామాక్షికి అయితే ఆ లెటర్ ఇస్తుంటాడు ఆ పర్సన్. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. కామాక్షి వచ్చి ఇప్పుడే మేము మా ఇంట్లో కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాం, ఇప్పుడు ఇది కరెంటు బిల్లు కానీ కమర్షియల్గా మారితే ఇంకెంత బిల్లు వస్తుందో వచ్చిన వాడు ఎవరో ఏంటో తెలుసుకోకుండా గడగడగా చెప్పేశాం, అంతా విని ఇది చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. అలా అవుతుందని నేనేమో ఊహించానా ఏంటి అని ప్రభావతి అంటుంటే డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చానేమో అనుకున్నాను, యూనిట్కి 3 రెట్లు ఎక్కువ కట్టాలంట, కంగారు పడకు కామాక్షి, డ్యాన్స్ నేర్పించి సంపాదిస్తానుగా నేనే కడతాను, నువ్వేం భయపడకు అంటూ కామాక్షి వాళ్ళైతే కూర్చుంటూ ఉంటారు. అదే టైంలో మళ్ళీ బెల్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది. ఈసారి ఏ నీరు బిల్లు కూడా వచ్చి ఉంటాడు, వదిన
నువ్వు మాత్రం ఏం మాట్లాడకు, నేను చూసుకుంటాను అని కామాక్షి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది. వెళ్ళి డోర్ తీయగా ఎవరు ఇప్పుడు ఒక ఫాదరు ఒక కూతురు వచ్చి ఇక్కడ డ్యాన్స్ నేర్పిస్తారంటే, ఆహా లేదు లేదు లేదు, ఇది మా ఫ్యామిలీ ఉండే ఇల్లు, మరి బోర్డు పెట్టారుగా అంటుంటే, అది ఎవరో పొరపాటున ఈ అడ్రస్లో పెట్టేశారు, ఇది మాది, ఇది ఇల్లు కమిషన్ కాదు. అప్పుడు ఆ పాప ఇది అయితే నిజంగానే ఇక్కడ డ్యాన్స్ నేర్పించారా ఆంటీ? లేదు లేదు, డ్యాన్స్ లేదు ఏం లేదు. ఏంటి నాన్న ఇక్కడ డ్యాన్స్ నేర్పించారా అని పాప అడుగుతుంటే వాళ్ళ ఫాదర్ అడిగితే కాదంటున్నారు కదా వెళ్ళిపోదాం పదా అంటుంటే అప్పుడే ప్రభావతి అయితే సార్ 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 ఆగండి సార్, ఆగండి, డ్యాన్స్ నేర్పించేది నేనే. ఏంటమ్మా మీరేమో నేర్పిస్తానంటున్నారు, ఆమెడేమో లేదంటుంది, ఎవరు మాడాలమ్మా అది? అయ్యయ్యో ఏం లేదు సార్, నేర్పిస్తాను సార్, నాకేదో తేడా పుడుతుంది, నేను మంచి స్కూల్లో జాయిన్ చేపిస్తానని ఆ పాపని ఆ ఫాదర్ తీసుకెళ్ళిపోతుంటాడు. ఇంకా అప్పుడే ప్రభావతి అయ్యయ్యో సార్ 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 ఆగండి సార్ ఆగండి, నా మాట వినండి సార్, అయ్యో కామాక్షి ఏం చేసావు ఇలా అని తలబట్టుకుంటుంటుంది ప్రభావతి. ఇంకా ప్రభావతి ఇంటికి వెళ్ళి ఎంతో మౌనంగా బాధతో కూర్చుంటుంటే అప్పుడే సత్యం ప్రభావతి దగ్గరకు వచ్చి, ప్రభా నేను బయటికి వెళ్ళేటప్పుడు ఇలానే కూర్చున్నాం, తిరిగి వచ్చేటప్పుడు కూడా ఇలానే కూర్చున్నాం, ఫోటోకు పోజ్ ఇస్తున్నట్టు, ఏమైంది మీకు? ఏమని చెప్పను, ఎవరెవరో వచ్చి వెళ్ళారు కానీ డ్యాన్స్ నేర్చుకోవడానికి ఒక్కరు కూడా రాలేదు. సర్లే వదిలే, నువ్వు ఈరోజే కదా క్లాస్ స్టార్ట్ చేసావు, ఇంతలోనే నేర్చుకునేవారు రాలేదంటే ఎలా వస్తారులే, నాకు నమ్మకం పోయింది, నేను అనుకున్నది ఏం జరగడం లేదు, చిన్నప్పటి నుంచి ఏ పని సరిగా చేయలేదు, కనీసం ఇప్పుడైనా చేద్దాం అనుకుంటే ఇది కూడా మొదట్లోనే అటక ఎక్కేసింది, నన్నేం చూస్తున్నారు, నా బాధ మీరు తీర్చలేరు కాదు, వెళ్ళి పడుకోండి అంటుంటే అప్పుడే మీనా వచ్చి రండి మావయ్య భోజనం వడ్డిస్తాను అంటుంటే అప్పుడే సత్యం అయితే మీ అత్తయ్య తిన్నాదా? లేదు మావయ్య, అత్తయ్య మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు, కనీసం కాఫీ తాగమన్నా తాగలేదు, క్లాస్లో ఎవరు చేరడం లేదని చాలా బాధపడుతున్నారు. అప్పుడు సత్యం ఎవరు చేరలేదని బాధపడితే ఎలా, క్లాసులు ప్రారంభించే ముందు ఎవరైనా చేరతారా చేరరా, ఎంతకాలం మనం దీన్ని కొనసాగించగలుగుతామో అవన్నీ తెలియకుండానే స్టార్ట్ చేసేసింది. మీ అత్తయ్య అవేవి చేయదు, అన్నిటికీ తొందర. ఇప్పుడే బాలు వచ్చి ఏంటబ్బా నాటేసికామని ప్రభావతి గారు ఇంత మౌనంగా ఉన్నారు, రేయ్ పోరా, నేను అసలే కోపంగా ఉన్నాను, నన్ను విసిగించకకు అంటుంటే బాలు అప్పుడే సత్యం రే బాలు నువ్వు గమనం ఏమిది నాట్యవతికి దీపావళి పటాసులో పేరుతుంది, డ్యాన్స్ క్లాస్లో ఎవరు చేయలేదన్నాను సత్యం అంటుంటే ఆ కోపమే మన మీద చూపిస్తుంది, తినడానికి కూడా రావట్లేదు. అప్పుడు బాలు ఓ అదా విషయం, ఓ 40 మందిని చేర్చుకొని 80,000 సంపాదిస్తా అని చెప్పింది, ఒక్కరు కూడా చేయలేదా? అప్పుడు ప్రభావతి తమకి చాలా సంతోషంగా ఉన్నట్టుంది, దీంట్లో నేను సంతోషపడడానికి ఏముంది, నేను అనుకున్నది చేయలేకపోతే నీకు నీ పెళ్ళానికి చాలా సంతోషమే కదా. అప్పుడు సత్యం ప్రభా తప్పు నీ వైపు పెట్టుకుని వీరనంటావేంటి, ఎవరైనా వస్తారో లేదో అని ముందే ఎంక్వైరీ చేసుకొని స్టార్ట్ చేసి ఉంటే బాగుండేది. అప్పుడు ప్రభావతి నిజమే, తప్పంతా నాదే, ఈ ఊర్లో ఎవరికి కళాపోషణ లేదని తెలుసుకోలేకపోయాను, కళాపోషణ ఏంటి నాన్న అని ఇప్పుడు బాలు అంటుంటే మీ అమ్మని అడుగురా అని సత్యం అంటుంటే వద్దులే నేనంత సాహసం చేయను, భరతనాట్యం విలువ ఎవరికి తెలియడం లేదు, గజ్జగట్టి ఆడడం అంటే అది సులభమైన విషయం కాదు, అది అందరికీ వచ్చే కళ కాదు, భరతనాట్యం నేర్చుకోవాలి అంటే రాసి పెట్టి ఉండాలి అని ప్రభావతి అంటూ ఉంటుంది. అది నేర్చుకోవడం ఎంత పెద్ద విషయం తెలుసా? అప్పుడు బాలు అది కూడా ఒక రకమైన డ్యాన్సే కదా, ఎవరు చేసినా వస్తుంది, ఇదో పెద్ద విషయమా, ఇదేమైనా కారు తోడడం పూలు కట్టడం అంత పని అనుకున్నావా, భరతనాట్యం ఇది నేర్చుకుంటే జన్మ ధన్యమవుతుంది, గాడిదకేం తెలుసు గంధపు వాసన, నీలాంటి ఉండేవాళ్ళు బట్టే ఇలాంటి కళలు అంతరించిపోతున్నాయి, ఈ రోజుల్లో భరతనాట్యం నేర్చుకోవాలన్న ఆలోచన ఎవ్వరికి లేదు, రావట్లేదు, అంతా నీలాంటోలే, చిన్నమ్మ పన్నమ్మ తెల్లారిందా అని అలానే బతుకుతున్నారు, కానీ ఎవరు ప్రోత్సహించరు, అంతా నాశనం అయిపోతున్నాయి. అప్పుడు సత్యం శాపనందుకు పెడుతున్న ప్రభావతి, ఇప్పుడు నీ దగ్గర డ్యాన్స్ చేయకపోతే లోకంలో కళలంది అంతరించిపోయినట్టేనా అంటే ప్రభావతి అవును మరి ఇదొక ఊరు, ఇంట్లో ఉండేవాళ్ళే మనుషులు, వీళ్ళని నమ్మి నేను స్కూల్ పెట్టుకుని చూడండి నాకు బుద్ధి లేదు అని లేచి ప్రభావతి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.